మీరు ఎలా ఉన్నారు? నేనైతే న్యూ ఇయర్ వీడియోతో వచ్చేసాను. ఏంటి అని అంటే ఏం చెప్తున్నావు? ఫ్రిడ్జ్ గురించి చెప్తున్నా. చెప్పేసి కొత్త ఫ్రిడ్జ్ బాగుందా? సూపర్ ఉంది. దాని గురించి ఇప్పుడు నువ్వు కూడా చెప్పు. ఓకే సరే, మేము ఈ మధ్య రీసెంట్ గా మా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ చూడండి, ఇదైతే పాడైపోయింది మాది ఫ్రిడ్జ్. అదే కూల్ అవుతుంది, అదే డౌన్ అవుతుంది. ఎందుకు అవుతుందో మాకు అర్థం కాక కొత్త ఫ్రిడ్జ్ తీసుకోమని న్యూ ఇయర్ లో 23లో మా షాపింగ్కి వెళ్ళాము. ఏ ఫ్రిడ్జ్ తీసుకున్నామో దాని ఏంటి అనేది మొత్తం అయితే వీడియోలో మీరు చూడండి. అమ్మా నువ్వు ఇంకోటి మర్చిపోతున్నావు. ఏంటి? మనం ఫ్రిడ్జ్ తో పాటు ఇంకో ఐటమ్ తీసుకున్నాం కదా, అది మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేద్దామంటావా? అంతే చెప్పేసి మరి. నువ్వు చెప్పు మరి. మేము ఒక స్టవ్ కూడా తీసుకున్నాము. సో దాన్ని కూడా మీకు సెకండ్ పార్ట్ లో చూపిస్తాం అనమాట. సారీ సెకండ్ పార్ట్ కాదు, అక్కడే మేము ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడే తీసుకున్నాం అనమాట. సో మేము ఇంకా చిన్నపిల్లం అనుకుంటుంది మా మమ్మీ, అందుకే మా కోసం ఆటోమేటిక్ ది కాకుండా మామూలుగా మాన్యువల్ గా పనిచేసేది తీసుకుంది అనమాట. ఏంటది? స్టవ్. మనం చెప్పాలి కదా, ఏం తీసుకుంది అంటే ఎట్లా? సరే మీ మా మమ్మీని వదిలేసేయండి. మా వీడియో అంతా ఇంతే. సో మేము ఒక స్టవ్ తీసుకున్నాం అనమాట. సో మీరు కూడా దాన్ని చూసేయండి. తర్వాత ఫ్రిడ్జ్ తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ ఎగ్జిక్యూటివ్ మా ఇంటికి వచ్చారనమాట. దాని గురించి కూడా నేను ఒక క్లిప్ యాడ్ చేశాను. సో చూసి ఎంజాయ్ చేస్తాను. హలో అండి, వెళ్ళిపోకండి. ఇదే ఫస్ట్ టైం మేము లైవ్ లో మీకు కనపడుతూ మేము చెప్తున్నది కూడా ఇదే ఫస్ట్ టైం. మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయం చెప్తున్నా, మన ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు నీకైతే తెలియదు కదా, ఎందుకంటే నువ్వు ఆన్ డ్యూటీ కదా. అందుకని మనకు న్యూ ఇయర్ రోజు ఫ్రిడ్జ్ వచ్చింది, స్టవ్ వచ్చింది, ఇంకా 200 సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు. మనం దాంతో పాటు మనం కేక్ కూడా కట్ చేసాం, అది కూడా పెట్టాం. చూడు, మీరు నా లేకుండా ఎంజాయ్మెంట్ బాగా చేస్తున్నారు అనమాట. మన ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అవ్వద్దు. నువ్వు ఫాలో కొట్టారు, మీరు కూడా వచ్చేయండి. ఫాలో అయితే కట్ చేసాము. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయాలని ఆ వీడియో కూడా ఈ క్లిప్ యాడ్ చేసాం. చూడండి, కేక్ అయితే తీసుకొచ్చాము, చిన్న పీసే, కానీ ఇంట్లో ఎవరు తినేవాళ్ళు లేరని చెప్పి చిన్న పాప ఒకటి తీసుకొని వచ్చింది. సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి కదా కంపల్సరీగా, మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చూపిద్దామని ఈ చిన్న వీడియో చేసాం. ఇంతగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. కేక్ పీస్ అయితే తినలేదు, చెర్రీ పెట్టిందనమాట. ఇంకా కేక్ అయితే బ్లాక్ ఫారెస్ట్ చాక్లెట్, అందుకని పెద్ద అమ్మాయి లేదు, ఆ అమ్మాయిని కూడా చూపిద్దాము అని అంటే నెక్స్ట్ అయితే వచ్చేసింది. చూడండి, ఏదో డ్యాన్స్లు వేసుకుంటూ బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటి అనేది మీరు చూడండి. మనమైతే షోరూమ్ దగ్గరకు వచ్చేసాము. ఎక్కడ ఏంటి అని అంటే మీరే చూడండి మరి ఎక్కడికి వచ్చాము అనేది. ఎక్కడికి వెళ్ళినా నలుగురం గుంపు గత్తగా బయలుదేరుతాం. ఎందుకు వచ్చాము ఏంటి అనేది ఇప్పుడైతే మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అర్థమై ఉంటుంది. ఎవరైతే షార్ట్ వీడియో చూడలేదో వాళ్ళైతే చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బజాజ్ ఎలక్ట్రానిక్స్ అని మాకు నియర్ బై ఉన్నది. మేము నలుగురం వచ్చాము. వచ్చి మా ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైంది. దానికి ఏమవుతుందో మాకు అర్థం కావట్లేదు. బాగానే ఉంటుంది, కూల్ అవుతుంది, దాని అంతటా అదే కూలింగ్ ఆగిపోతుంది. అందుకనే ఇంకా కొత్తది తీసుకుందామని మేమైతే వచ్చేసాము.
ఫ్రిడ్జెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము, చెప్పారు. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్స్ దాని గురించి చెప్పారు. దాంట్లో మాకు నచ్చింది 4-5 చూసి మేము ఒకటి బెస్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాము. అది చూపిస్తాను. 4-5 చూపించారు, దాంట్లో ఇది బెస్ట్ అనిపించి ఇది మేము సెలెక్ట్ చేసుకున్న ఫ్రిడ్జ్ అన్నమాట. ఇతని పేరు అయితే అరవింద్. ఇతను మాకు ఫ్రిడ్జ్ గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు. ఈ బ్లాక్ కలర్తో ఉన్న బాక్స్, దీంట్లో వాటర్, కూలింగ్ వాటరు, ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకుండా కూలింగ్ వాటరు, ఇంకా ఐస్ క్యూబ్, ఇంకా క్రష్ అయిన ఐస్ వస్తుందని దాని గురించి మాకు డీటెయిల్గా చెప్తున్నారనమాట ఫ్రిడ్జ్ టెక్నాలజీ గురించి. దాంట్లో ఇది బెస్ట్ అనిపించి, లేటెస్ట్గా అనిపించి మేము ఇదైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇగోండి ఈ 2-3 కూడా ఇక మా పెద్ద పాప చూస్తోంది, కానీ నాకు అదే ఫస్టే చూసింది బాగుంది అనిపించి అది సెలెక్ట్ చేసుకున్నాం. చూసేసాము. తర్వాత మిక్సీ ఇంకా స్టవ్ కూడా చూసాము తీసుకుందామని, కానీ స్టవ్ ఇంపార్టెంట్ అనిపించి సన్ ఫ్లేమ్లో తీసుకున్నాం అన్నమాట. కొత్త మోడల్ వచ్చింది. ఆటోమేటిక్ చూద్దామని అనుకున్నాం, కానీ ఎందుకో నాకు దానికి ఆటోమేటిక్ మీద అంత ఇంట్రెస్ట్ అనిపించదు. తర్వాత అయితే ఇది ఒకటి సెలెక్ట్ చేసాం. స్టవ్ కూడా సన్ ఫ్లేమ్లో చాలా బాగా అనిపించింది అనమాట. అందుకని స్టవ్ కూడా 1+1 ఆఫర్ లాగా ఫ్రిడ్జ్తో పాటు స్టవ్ కూడా తీసేసుకున్నాం. నెక్స్ట్ అయితే మేము ఇంకా జ్యూసర్ ఒకటి చూసాము. జ్యూసర్తో పాటు మిక్సీ కూడా తీసుకుందామని అనుకున్నాం, కానీ ఒక 2 months ఆగి దానికి ప్రిపేర్ అయ్యి తీసుకుందామని అనుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ అయితే ఏసీ కూడా ఒకటి తీసుకునేది ఉంది. బ్లోయర్ టైప్ ఈసారి తీసుకుందాము, ఒక కార్నర్లో పెట్టుకోవచ్చు కదా అని ఆలోచన ఉండి దానికి చూడలేదు ఏసీని. మేక్స్ మోర్ థింగ్స్ కదండి, అందుకనే అన్ని బర్డన్ ఒకసారి పెట్టుకోవద్దని ఇప్పుడైతే ఫ్రిడ్జ్ ఇంకా అది స్టవ్ ఒకటి తీసుకున్నాం. Yeah, it's over now. What a waste of time. What a waste of time to fall so far behind. You're back on the beat, distorted and cheap. You're a villain, what the fuck? Next అయితే బిల్లింగ్ చేసిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అయితే ఏం చెప్పట్లేదు, చూపించట్లేదు. ఎందుకంటే అక్కడే చాలా లేట్ అయిపోయింది మాకు. మేము సాయంత్రం 6 o'clock ఏమో స్టార్ట్ అయిన వాళ్ళం, నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకని మా ఆయన వెళ్ళారనమాట. అయితే మేము ఇక అక్కడ ఆటలు, పాటలు, రీల్స్ అవి చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ అయితే బజాజ్ షోరూంలో చేసిన రీల్ కూడా మేము అప్లోడ్ చేసాము. ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకసారి చూసేసేయండి, కామెంట్ కూడా పెట్టండి. డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియోని కూడా చూడండి. Don't know where we're gonna fly like you did sometimes. Seeing eyes of mine. Love, 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 I wanna be. మా ఇంట్లో ఓవెన్ పాడైందండి, అందుకనే వాళ్ళ ఫాదరు తీసుకోమంటే లెక్చర్ ఇస్తున్నాడు మాకు. ఏమొద్దు, ఓవెన్ వద్దు, అందులో వేడిగా చేసుకొని హెల్త్ అంతా పాడు చేసుకుంటారు అని చెప్పి దాని గురించి ఒక లెక్చర్ ఇస్తున్నాడు. చూడండి మీరు కూడా. పెద్దమ్మ ఏమో వాళ్ళ టామ్ తోటి చెప్తుందన్నమాట, ఓవెన్ తీసుకోమంటే తీసుకోవట్లేదు అని. దాని గురించి అక్కడ ఆర్గ్యుమెంట్. టామ్ అండ్ జెర్రీ ఎప్పుడు ఎలా ఉంటారో మీకు తెలిసిన సంగతేగా. ఫైనల్గా అయితే అవేంటి మళ్ళీ చూపిస్తోంది అనుకుంటున్నారా,
ఫ్రిడ్జ్ సపరేట్ బిల్లింగు, స్టవ్ది కూడా సపరేట్ బిల్లింగు. అందుకని అతను వచ్చి మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి మేడం అంటే వచ్చాము. ఇంకా ఫైనల్గా అయితే షాపింగ్ అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. లాస్ట్ ఇయర్ 2022లోనే బుక్ చేసుకున్నాం, కానీ న్యూ ఇయర్లో రావాలని చెప్పి బిల్లింగ్ అయిపోయింది. మీకు చిన్న గిఫ్ట్ మాకు ఇచ్చారనమాట, స్టవ్తో పాటు కట్టరు. అది తీసుకొని అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం మేము. డిసెంబర్ 30 రోజు మేము షాపింగ్కి వెళ్ళాము. నెక్స్ట్ డే పంపించేస్తానని అన్నారు, కానీ మేమే వద్దని చెప్పి న్యూ ఇయర్లో పంపిమని చెప్పామన్నమాట. అందుకనే న్యూ ఇయర్ వ్లాగ్ అని మీకు చెప్పాను నేను ఫస్ట్ స్టార్టింగ్లో. 4 ఈజ్ నార్మల్ టెంపరేచర్ అండి. సమ్మర్లో అయితే మీకు 1 to 3 యూజ్ చేసుకోండి. చలికాలం అయితే 5, 6, 7, నార్మల్ 4. ఫ్రిడ్జ్ అయితే మన ఇంటికి వచ్చేసింది. ఎగ్జిక్యూటివ్ కూడా మాకు మొత్తం అంతా డీటెయిల్గా చెప్పడానికి ఇంటికి వచ్చాడనమాట. అది కొంచెం రాగా పెట్టినట్టున్నాను, మొత్తం పెట్టలేకపోయాను. ఎందుకు అని అంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే, మా ఇంట్లో వర్క్ అవుతుందన్నమాట బయట, అందుకనే కొంచెం వరకే పెట్టాను. ఫ్రిడ్జ్ గురించి అయితే చాలాసేపే డీటెయిల్గా అన్నీ చెప్పారు. ఫర్దర్గా కూడా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కాల్ కూడా చేయండి అని ఫోన్ నెంబర్ కూడా చెప్పారనమాట. ఇలా అయితే ఫ్రిడ్జ్ గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
షేర్ కూడా చేయండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ప్లీజ్. ఇంకా వీడియోస్ ఇంకా DML కూడా చేస్తాము. లైవ్ లో కావాలంటే కూడా చెప్పండి కామెంట్ చేసి.